రే నీకేమైనా మైండ్ దొబ్బిందా? 2 రోజుల్లో నువ్వు జాబ్కి రిపోర్ట్ చేయాలి. అదంతా వదిలేసి ఇదంతా ఏంట్రా? నీకోసం అమ్మ అక్కడ కంగారు పడుతుంది. 2 రోజులను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. అంత ఈజీగా ఎవరినో పెళ్లి చేసుకుని ఎలా వెళ్ళిపోతుందిరా అది? తనే వెళ్ళిపోయాక నాకెందుకురా ఈ జాబు? నాకు ఏ జాబు వద్దు, కష్టంగా ఉంది. ఎవరు వద్దు, నాకు అసలు ఈ లైఫే వద్దు. రే మీ అమ్మ నంది లవ్ మ్యారేజే కదా, మరి మీ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయాక మీ అమ్మని ఇలాగ అయిపోకుండా నిన్ను కష్టపడి ఎందుకు చదివించాలి? 2 సంవత్సరాల ముందు నీ లైఫ్లో వచ్చిన అమ్మాయి కోసం నీ లైఫే వద్దు అనుకుంటున్నావు. అమ్మ గుర్తు రాలేదరా నీకు? అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా వస్తున్నా. మన జీవితంలోకి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. మనల్ని మనలా ప్రేమించేది, మన కోసం జీవించేది కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే. తాత్కాలిక బంధాల కోసం తనను దూరం చేసుకోవద్దు. ఇట్లు మీ షణ్ముఖ్ సర్దార్.